హలో ఇంక బయటకు వెళ్తాను రా. బయటకి పోయాను బాయ్ కాడికి ఏమన్నా పోయినా పోలేరా పోతా. ఈ బాయ్ కాడికి పోతే చిన్న పని అన్న మోటర్ ఎత్తా నేను ఇంటికాడ. మా బాయికి నీళ్ళు పెట్టేటప్పుడు మీ మోటార్ అయితే తీరా. మరి మర్చిపోకన్నా. సరే సరే ఓకే అన్న. మరి అదే మర్చిపోకు. సరే సరే పోతేనైతే ఈ మోటర్ సరే అదొకసారి తిరిగాను ఒకసారి వాటర్ ఎటు వారంలో అటు రాదు. సరే ఓకే అన్న. సరే రా. హలో పొలం దగ్గర ఉన్నారా? బాగానే ఉన్నారా? ఎత్తానా పోతానా? పోయినా లేరా మర్చిపోలే. ఎత్తానా సరే వేసిన సరే సరే రా. సరే నా పొలం పని అయిపోయినాక ఎత్తది. సరే రా. నమస్తే సీనన్న. బాగానే ఎత్తాను. ఎటు పోతావు? బస్సులు పోతానన్న సాయంత్రం కలిసి. సరే.
అన్న ఎక్కడ పెట్టుకున్నావు అన్న? స్కూల్ ఎవరు పెట్టారు తమ్మి? ఎడిపోతావు? తయారైద్దాం పని. సరే తమ్ముడు పోదాంపా. ప్రశ్న నేను వచ్చి 3 రోజులు అవుతుంది అన్న. ఏం చెప్తానా మరి? అనుకోకుండా చిన్న డ్యూటీ చేస్తానన్న. ఎవరు ఫోన్ చేశారు? లేదు చిన్న పని ఉంది అన్న. తర్వాత వస్తానని. అబ్బాయి అప్పులలో ఏమో నాకైతే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో నేను ఎక్కడో అన్నా ఉన్నారా? ఇతను కొద్దిగా పని పడ్డదన్న. చెప్పరా, ఫ్రీగానే ఉన్నా. అన్న కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి అన్న, ఏమైనా చూస్తా అన్న. డబ్బులు కష్టంగా చాలా. ఏంటనుకున్నా చాలా అవసరం పడ్డాయి అన్న. డబ్బులు అయితే చాలా ఇబ్బంది ఉంది. ప్లీజ్ అన్న, చాలా అర్జెంట్ అన్న. డబ్బులు పీకల మీదకి వచ్చిందన్న. ప్లీజ్ అన్న అర్థం చేసుకున్నా. ప్లీజ్ అన్న దండం పెడతా అన్న. అర్జెంట్ అన్న, ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. అవసరం అన్న, డబ్బులు అవసరం పడ్డాయి అన్న. నాకు 20,000 అన్న. కష్టం డబ్బులు, ఎందుకంటే నా సిచ్యువేషన్ అంతంత మాత్రమే. డబ్బులు చాలా ఇబ్బంది. ప్లీజ్ అన్న దండం పెడతా అన్న. 10 రోజులు ఇస్తాను ప్లీజ్. చాలా అర్జెంట్ అన్న, పీకల మీద ఉందన్న. ప్లీజ్ అన్న అర్జెంట్ అన్న, దండం పెడతాను అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న. కొద్దిగా అర్జెంట్ కాలు మొక్తాను, నేను కాలు మొక్తాను ప్లీజ్ అన్న. ఇట్లా చేసిన ప్లీజ్ అన్న 20,000 అన్న, దండం పెడతానా. 10 రోజులు అని 10 రోజులు కానీ 10 రోజులు ముందే ఇస్తాను. నేను ఎట్లనే చేసి నీకు ఇస్తాను ప్లీజ్ అన్న, అర్జెంట్ అన్న. కష్టంగా చాలా ఇబ్బంది ఉంది నాకు. ప్లీజ్ అన్న ఒక్కసారి ఇచ్చాను, నన్ను అర్థం చేసుకో అన్న. ఖచ్చితంగా 10 రోజులు అంటే 10 రోజులు ఇచ్చేస్తాను ప్లీజ్ అన్న. అర్థం చేసుకో అన్న, నన్ను 10 రోజులు ఇచ్చేస్తాను ఒక్కసారి అన్న. ప్లీజ్ అన్న దండం పెడతాను, అర్థం చేసుకో అన్న. నన్ను కాలు మొక్తాను. పరిస్థితి దారుణంగా ఉందన్న. 20,000తో బయట పడతాను ప్లీజ్ అన్న. సరే లేదా, ఎవరు నన్ను అడిగి చూస్తలేదా? ఫోన్ చేద్దాం. ఎక్కడున్నావురా? ఇంటికానే ఉన్నా అన్న. ఒకసారి ఇంటికి రారా. సరే అన్న, వస్తానన్నా. చెప్పన్నా. అరే పైసలు ఎక్కడ బయట ఎక్కడ అడిగినా కాలేరా. అదే పిల్లగాని ఫీజు పైసలు ఉన్నాయి, వదినకు తెలియకుండా నీకు ఇస్తా. మళ్ళీ ఖచ్చితంగా నాకు 10 రోజుల లోపే కావాలి. ఖచ్చితంగా 10 రోజుల లోపే ఇస్తావా? ఎందుకంటే పిల్లగాని ఫీజు పైసలు అవి. సరే కూర్చో. అదే పిల్లగాని ఫీజు పైసలు మరి వదినకు తెలియకుండా ఇస్తాను. ఖచ్చితంగా 10 రోజుల లోపే కావాలి నాకు. ఎందుకంటే మాట పోనీయకు. ఎందుకంటే వదినకు తెలియకుండా ఇస్తానా నీకు. సరేనా? సరే తమ్ముడు. హలో సార్, శ్రీనివాస్ గారా అండి? సార్ శ్రీనివాస్ చెప్పండి సార్. సార్ నేను వరుణ్ వాళ్ళ స్కూల్ నుంచి కాల్ చేస్తున్నా సార్. సార్ చెప్పండి సార్. సార్ రిమైనింగ్ ఫీజు 10 days లోపల కడతాను సార్. కడతాను కానీ అడ్జస్ట్ కాలేదు సార్ అమౌంట్. సార్ అది
పే చేయలేదు కదా సార్, ఆల్రెడీ ఏంటంటే పే చేయాలి కదా, 10 days కూడా కంప్లీట్ అయింది కదా. సార్ ఒక 2 days టైం ఇవ్వండి సార్, కడతా సార్. లేదు సార్, ఇగో మీ ఆ బాబుని వచ్చి తీసుకెళ్ళండి, పంపిస్తున్నాం. ఎందుకంటే ఫీజు కట్టిన తర్వాతనే సార్ ఒక మనీ ఇవ్వాలండి. 2 days సార్, ప్లీజ్ సార్. ఆ 2 days ఏం లేదు సార్, మా ప్రిన్సిపల్ ఏంటంటే పంపించమని చెప్పారు. ఆల్రెడీ మనం టైం ఇచ్చినాం కదా, కట్టలే కదా అని. సార్ వచ్చి తీసుకెళ్ళండి సార్. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫీజు కోసం ప్రిన్సిపల్ ఫోన్ చేసి ఒకసారి రంజిత్ గారికి ఫోన్ చేయాలి. రింగ్ అవుతుంది కానీ అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడేంది, మళ్ళీ చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కట్ తర్వాత చేస్తాను అసలు, ప్రయత్నించండి. ఆప్కి మళ్ళీ ఒకసారి చేద్దాం. ఆడ ఫీజు కట్టలేదు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి స్విచ్ ఆఫ్ మళ్ళీ చేసి ప్రయత్నించండి. హలో హలో, చెప్పే. స్కూల్ నుంచి సార్ ఫీజు కట్టలేదని ఫోన్ చేసిండు. అవునా, మరి ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా, తీసుకుపోయి కట్టపోయాను. కడతలే. సరే సరే.